హలో గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి యాక్చువల్గా వీడియో టైటిల్ అండ్ తమ్నైల్ గుర్తు తెచ్చుకుంటుంటే నాకే నవ్వు వస్తుంది అంటే నవీన్ గోల్డెన్ బాయ్ మొగ్గలో కాంట్రవర్సీ అని పెట్టా కదా అది టైటిల్ కావచ్చు అండ్ తమ్నైల్ కావచ్చు తమ్నైల్లో మొగ్గలో పంచాయతీ ఏంటి అని చెప్పి పెట్టా సో ఇంకా అంటే యూనో అది బేసిక్గా ఆ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ వచ్చింది ఈ కాంట్రవర్సీ సో అందుకే అదే టైటిల్ అండ్ అదే తమ్నైల్ పెట్టాను ఈ వీడియో నేను బేసిక్గా ఎవరు రైటు ఎవరు రాంగు అనేది చెప్పడానికి చేయట్లేదు నా పర్స్పెక్టివ్ ఏంటో చెప్పడానికి అయితే చేస్తాను అంటే ఎంటైర్ ఇష్యూ విన్న తర్వాత మేబీ మనము ఎగ్జాక్ట్గా జడ్జి చేయలేమనిపించింది ఎవరిది మిస్టేక్ ఎవరిది రాంగ్ ఎవరు రైట్ అని జడ్జి చేయలేమనిపించింది ఇనీషియల్గా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు అలేకే చిట్టి పికిల్స్ ఉంది ఆ ఇన్సిడెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ క్లియర్గా మనం జడ్జి చేయొచ్చు అంటే ఎవరిది మిస్టేక్ అనేసి మనం క్లియర్గా చెప్పొచ్చు అక్కడ బట్ ఇక్కడ అలా లేదు చెప్పడానికి అలా కుదరదు మ్యాక్సిమం సో అందుకని నా పర్స్పెక్టివ్ మాత్రమే చెప్తా డెఫినెట్గా ఇది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నా పర్స్పెక్టివ్ అయితే సో ఒకసారి వినండి మొత్తం అంతా కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో బేసిక్గా ఇష్యూ గురించి క్లారిటీ లేని వాళ్ళ కోసం అసలు ఈ ఇష్యూ ఏంటనేది కొంచెం కొంచెం స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నవీన్ గోల్డెన్ బాయ్ అలియాస్ నవీన్ చారీ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అతనికి యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో చేసే టైంకి 9,90,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సో దాట్స్ ఏ హ్యూజ్ నెంబర్ చాలా పెద్ద నెంబర్ అది ఎందుకంటే ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ ఉండడం అనేది అంత ఈజీ కాదు సో డెఫినెట్గా అతని కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది సో అందుకని చాలా మంది అయితే ఫాలో కొట్టారు అరౌండ్ 1 మిలియన్ అయితే ఉన్నాడు కాబట్టి సో డెఫినెట్లీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనే చెప్పొచ్చు సో అతను ఉన్నాడు అయితే అతనికి సంబంధించి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని ఆడియోస్ ఒక అమ్మాయివి అండ్ ఒక వీడియో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట కొన్ని స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట సో ఇవన్నీ కూడా ఏమని తెలియజేస్తున్నాయి అంటే అతను బేసిక్గా కొంతమంది అమ్మాయిలకి యూనో కొన్ని దారుణమైన ఫోటోలను అయితే పంపడం జరిగింది సర్ప్రైజ్ అని చెప్పి అదే మొగ్గని ఫోటో తీసి పంపడం జరిగింది అనమాట అందుకే మొగ్గలో పంచాయతీ ఇది సో అది ఫోటో తీసి పంపడం జరిగింది సో దాని గురించి ఆ అమ్మాయి బేసిక్గా ఏదో ఒక పేజ్ అయితే ఓపెన్ చేసింది అండ్ దాంట్లో ఒక వీడియో అయితే పెట్టింది అండ్ ఆ తర్వాత వేరే ఇన్ఫ్లుయెన్సర్స్కి షేర్ చేసింది సో వాళ్ళు ఇప్పుడు దాని మీద వీడియో చేశారు సో ఇప్పుడు అలాగే ఓవరాల్గా దీనికోసం అయితే బయటకు వచ్చింది సో అందులో ఏంటంటే అతని ఫేస్ అయితే కనబడట్లేదు బట్ ఒక టీ షర్ట్ ఉంది అండ్ అది అతని టీ షర్టే అంటున్నారు కొంతమంది అండ్ అతని చేతి మీద ఒక ట్యాటూ ఉంది ఆ ట్యాటూ కూడా అతనిదే అంటున్నారు అండ్ మీన్ వైల్ ఈ నవీన్ గోల్డెన్ బాయ్ ఏంటంటే యూనో చాట్స్ అన్నీ కూడా యూనో చాలా రాంగ్ వేలో ఉన్నాయి అండ్ ఏఐని వాడారు ఆ వాయిసెస్ కావచ్చు అవన్నీ కావచ్చు సో అదేది కూడా నిజం కాదు అది నేను కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట సో మళ్ళీ మరొక కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి అండ్ అంటే నువ్వు నాకు కూడా పంపావు కదా అంటే వేరే ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉన్న కన్వర్జేషన్స్ కూడా కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చాయి సో అది జస్ట్ ఇన్నర్వేర్తో ఉన్నది అది నేను స్నాప్లోనే పెడతాను డైరెక్ట్గా అదేముంది అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ వచ్చాయి సో బేసిక్గా ఏంటంటే అమ్మాయిలకి ఆ కైండ్ ఆఫ్ అఫెన్స్ ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది సో బేసిక్గా అదొక రకమైన సెక్షువల్ అసాల్ట్ యాక్చువల్గా సో యూనో వితౌట్ హర్ కన్సర్న్ అట్లాంటి ఇమేజెస్ కనుక పెట్టినట్టయితే అది సెక్షువల్ అసాల్ట్ కిందకే వస్తుంది యాక్చువల్గా సో అది సోషల్ మీడియాలో జరిగింది కదా ఫిజికల్ టచ్ లేదు కదా అంటే కాదు అది కూడా ఆ కేటగిరీకే వస్తుంది సో బేసిక్గా ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో ఇది మెయిన్ పాయింట్
అండ్ అతనైతే నేను ఏమీ చేయలేదని కూడా 100% చెప్పట్లేదు. నిజం కాలమే తేలుస్తది. బయటకొస్తది ఫర్దర్‌గా అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని పాయింట్ ఔట్ చేస్తున్నారు. అండ్ అలా ఎందుకు పంపిస్తాను నేను, అది కూడా వితౌట్ కన్సర్న్ అని చెప్పి ఇంకొక కన్వర్జేషన్ స్క్రీన్‌షాట్‌లో అయితే ఉంది. అంటే ఎగ్జాక్ట్‌గా కంప్లీట్ ఓపెన్‌గా అసలు అలా ఎలా పంపిస్తాను అనే కైండ్ ఆఫ్ మీనింగ్‌తో కూడుకున్న మెసేజ్ అయితే ఉంది. సో, అది కూడా ఒక రకంగా లాజిక్కే. సో, ఇప్పుడు మెసేజ్ చేసిన ప్రతి అమ్మాయికి కూడా రా ఇదిగో సర్వదర్శనం అని చెప్పి అట్లా ఫోటోలయితే పెట్టరు గదా! సో, అది ఏదో ఏమో మరిక అలా ఎలాగా అవుతది అనేది, అది ఎలా పాసిబిలిటీ అనేది ఇంకా అర్థం కాని ఒక క్వెషన్. సో, మేబీ ఇక్కడ రెండో పాయింట్ ఉంది. అంటే ఆ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎగ్జాక్ట్‌గా లైక్ ఇప్పుడు అంటే జస్ట్ ఆ సిట్యుయేషన్, ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ప్రతీదీ గూడా. సో, నేననేదేంటంటే ఏమో దానికి ముందు ఏం జరిగిందో మనకు తెలీదు గదా! సో, ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే బేసిక్‌గా నేను 'కోర్ట్' సినిమా రాకముందు వరకు నాకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. అంటే ఒక థాట్ ఉండేది నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద. 'కోర్ట్' సినిమా వచ్చిన తర్వాత నాకు రెండో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్రియేట్ అయింది. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక ఒక పెద్ద యూట్యూబర్ ఉన్నాడు యాక్చువల్‌గా ఇంతకుముందు జరిగిందిది. ఇదే ఛానెల్‌లో అతని కోసం నేను ఒక వీడియో అయితే చేశాను నేను అప్పట్లో. చానాళ్ళయింది 2023లో జరిగింది ఆ ఇన్సిడెంట్. సో, ఆ యూట్యూబర్‌ని ఏంటంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్పి ఆహ్, అతని మీద కేసయితే పడింది. సో, అతన్ని అరెస్ట్ చేశారు. సో, నేనేంటంటే ఐ జంప్డ్ ఇంటూ కన్క్లూజన్. నేను ఆ ఇన్సిడెంట్‌లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను డైరెక్ట్‌గా అతనే చేశాడు. మొత్తం తప్పంతా కూడా అతనిదే. ఆ అమ్మాయి ఏం లేదు. అండ్ యూ నో మనిషికి ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ ఉండకూడదు. సో, ఆ డౌరీ థింగ్స్ ఇవన్నీ చాలా పాయింట్స్ ఉంటాయి ఆ కేస్‌లో. వాటన్నిటి గురించి కూడా నేను మాట్లాడుతూ కంప్లీట్‌గా అబ్బాయిదే మిస్టేక్ అన్నట్టు నేను బ్లేమ్ చేశా. జరిగిన కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ టీమ్ ఎవరో తనదేం మిస్టేక్ లేదని చెప్పి నాకు మెసేజ్ పెడితే నేను డిలీట్ చేసేసాను. ఆ తర్వాత ఒక 2, 3 నెలలకి నాకు తన నుంచి ఫోనొచ్చింది నాకు. నేను ఎత్తలేదు అన్‌నోన్ నంబర్ అని చెప్పి. హూ ఈస్ థిస్ అని మెసేజ్ పెడితే, "ఏంటి భయ్యా నా మీద వీడియో చేస్తావు కానీ నేను ఫోన్ చేస్తే ఎత్తవా?" అన్నాడు. సరే పేరు చెప్పాడు తన పేరు. సరే అని చెప్పి ఫోన్ ఆన్సర్ చేశా. ఆన్సర్ చేస్తే అప్పుడు తను చెప్పింది ఏంటంటే తన సైడ్ జీరో మిస్టేక్ యాక్చువల్‌గా. సో, ఇనీషియల్‌గా కేస్ ఫైల్ చేసినప్పుడు అమ్మాయి వచ్చి పర్టిక్యులర్‌గా ఒక సెక్షన్ మీద కేస్ పెడితే అంటే ఒక పర్టిక్యులర్ కేటగరీ మీద కేస్ ఫైల్ చేస్తే అబ్బాయి మీద ఆటోమేటిక్‌గా లోపల ఏస్తారు బ్రో. అది నీకింక ఆలోచించరు వాడు చేసింది రైటా రాంగా అని. లోపల ఏసిన తర్వాత ఆలోచిస్తారు. ఆ తర్వాత విచారణ చేస్తారు. ఆ తర్వాత బెయిల్ ఇవ్వడం అదన్నీ జరుగుతాయి. సో, అట్లాంటి కేసు పడింది నా మీద అంతే తప్ప నేను చేసిందేమీ లేదు. అంటే నేనన్నాను, సరే బ్రో నాకు సారీ నాకు తెలీదు గదా! నేనేంటంటే బయట ఏదైతే మీడియాలో మనకి ఏదైతే న్యూస్ కవర్ అయ్యిందో దాన్ని బట్టే నేను చేశాను నేను. దాన్ని బట్టే నేనొక కన్క్లూషన్‌కొచ్చి నేను చేశానంటే అదే ఆ కన్క్లూషన్‌కే రావద్దు. సో, ఇలా చాలామందున్నారు మిస్‌లీడ్ చేస్తున్న వాళ్ళు. అంటే అక్కడ జరిగేదొకటి బట్ దాన్ని ఇంకొక రకంగా చూపిస్తారు. సో, అందుకని వాటిని కంప్లీట్‌గా నమ్మొద్దంటే సారీ బ్రో అన్నాను. సారీ వద్దు బ్రో నాకు. ఏదో ఒక రోజు నేను ఏ తప్పు చేయలేదని చెప్పి కోర్ట్ తీర్పిస్తది కదా! ఆ రోజు మళ్ళీ ఇంకొక వీడియో చెయ్యి నా మీద అన్నాడు. మరి ఆ కేసు ఎడిపోయిందో నాకు తెలీదు. ఆ తర్వాత ఎక్కడ కనపడలేదు కూడా నాకు. ఈ సోషల్ మీడియాలో కూడా కనపడలేదు. ఎక్కడా కనపడలేదు నాకు. సో, ఇంక మళ్ళీ చేయలేదులెండి. బట్ ఆ పర్సన్ ఇప్పుడు నార్మల్‌గా బయటే ఉన్నాడు యాక్చువల్‌గా. సో, ఇదంతా ఒక స్టోరీ. సో, ఇది చూసిన తర్వాత నాకేమనిపిచ్చేదంటే, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నప్పుడు, డెఫినిట్‌గా అబ్బాయిది మిస్టేక్ అని చెప్పి మనం ఇమ్మీడియేట్‌గా కన్క్లూజన్‌కెళ్ళిపోతాం కదా! అది మిస్టేక్ యాక్చువల్‌గా. అక్కడ అమ్మాయిది కూడా మిస్టేక్ ఉండొచ్చు. ఇన్‌ఫాక్ట్ అమ్మాయిదే ఎక్కువ మిస్టేక్ కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే సొసైటీలో గోల్డ్ డిగ్గర్స్ చాలా ఎక్కువ మందున్నారు. సొసైటీలో అమ్మాయిల్లోనే. అబ్బాయిల్లో గోల్డ్ డిగ్గర్స్ మాక్సిమం చాలా తక్కువ. ఎందుకంటే అబ్బాయిలు రియాలిటీలో బతుకుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రిచ్ క్యాండిడేట్ రిచ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో ఉన్నారనుకుందాం. ఆ రిచ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పడేయడానికి ఎవడు ట్రై చేయడు. ఒక నార్మల్ అబ్బాయి. ఎందుకంటే ఆ అమ్మాయి వీడికి పడదని వాడికి తెలుసు. సో, వాడు ట్రై చేయడు. వాడు ఇంకేమి ఉండదు. బట్ ఒక నార్మల్ అమ్మాయి ఒక పాపులర్ ఆర్ రిచ్ రెండిట్లో ఏదైనా సరే ఒక పర్సన్‌కి గనక అది అది ఉన్నట్టయితే అంటే ఎయిదర్ ఆ పర్సన్ పాపులర్ అయినా అయ్యుండాలి. లేదంటే ఆ పర్సన్ రిచ్ అయినా అయ్యుండాలి. అలా గనక అయినట్టయితే సొసైటీలో చాలామంది అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ అయితే ఉన్నారు. సో, వాళ్ళేంటంటే ఇక ఆ ట్రాప్ అనేది ఉంటది. ఓకే. సో, దాన్ని బట్టి అది కూడా ఆలోచించుకున్నప్పుడు నాకోటనిపిచ్చింది. ఓకే. సో, నెవర్ జంప్ ఇంటు కన్క్లూజన్స్ వెన్ దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ హ్యాపెన్స్ అని చెప్పి నేనప్పుడు అనుకున్నా. సో, ఇప్పుడు అందుకే నేను నవీన్ సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయి పేరేంటో మనకు తెలీదు. సో, నవీన్ అండ్ దట్ గర్ల్ సిట్యుయేషన్‌లో నేను ఎవరిది మిస్టేక్ అనే ఒక కన్క్లూషన్‌కైతే రావట్లేదు నేను.
తర్వాత కోర్టు సినిమా చూసిన తర్వాత నాకు ఫామ్ అయిన రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే క్వశ్చన్. ఇప్పుడు బేసిక్‌గా అందులో అదే సాయి కుమార్ గారిదిని, ప్రియదర్శి గారిది సీన్ ఉంటది కదా! నేను క్వెషన్ అడిగిన ప్రతిసారి నువ్వు ఆన్సర్ మార్చేస్తున్నావు. అయితే ఒకడిని చంపేస్తాననడం, లేదా ఐదుగురిని చంపేస్తానంటున్నావు. అసలు ఆ ఒక్కడైనా, ఐదుగురైనా అక్కడికి ఎందుకొచ్చారు? ఆ పట్టాల మీద ఎందుకు ఉండాల్సొచ్చిందనే క్వెషన్ ఎప్పుడైనా చేశావా నన్ను అని అడుగుతారాయన. సో, లా ఈజ్ ఆల్ అబౌట్ క్వెషనింగ్ అన్నారు కదా! బ్లాక్ కోట్ ఈజ్ ఆల్ అబౌట్ క్వెషనింగ్ అంటారు. బట్ ఇక్కడ మనం లా ఈజ్ ఆల్ అబౌట్ క్వెషనింగ్. అంటే ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది క్వెషనింగ్‌తోనే జరుగుతది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అసలు క్వెషనింగ్ చెయ్యట్లే. అసలు వాడు పంపింది నిజమైన ఫోటోనా కాదా? బేసిక్‌గా ఏదైతే ఇమేజ్ ఉందో ఆయన ఏమంటున్నాడు? అది ఏఐ అంటున్నాడు. అండ్ అది క్లియర్‌గా ఏఐ లాగే అనిపిస్తోంది నాకు యాక్చువల్‌గా. అది తెలుస్తుంది. ఆ ఇమేజ్ ఏఐ ఇమేజ్ లాగా అనిపిస్తోంది నాకు. సో, ఏమో చెప్పలేము అది అలా అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. బట్ సమ్‌హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దట్ అంతే. సో, నేను అంటుందేంటంటే అది ఏఐ ఇమేజ్ అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. సో, ఆ ఇమేజ్ రియలా కాదా అనే క్వెషన్ ఏసుకున్నారా ఎవరైనా? లేదు. ఆర్ రెండోది ఒకవేళ అది నిజమైన ఇమేజే అనుకుంటే ఆ పర్సన్ మిగతా ఎవ్వరికీ పంపకుండా అతని ఇన్‌బాక్స్‌లో ఒక 50 మందో, 100 మందో అమ్మాయిలుంటే 100 మంది అమ్మాయిలకి పంపకుండా ఎవరో ఒక్కరికే ఎందుకు పంపుండాలి? అంటే ఆ అమ్మాయి అంతకుముందు ఎలాంటి చనువిచ్చుండాలి? ఆ అమ్మాయి అంతకుముందు ఎలా మాట్లాడుండాలి? ఐ విల్ సే ఎన్ ఎగ్జాంపుల్ అబౌట్ 'అర్జున్ రెడ్డి'. 'అర్జున్ రెడ్డి' సినిమా ఇంటర్వ్యూ టైమ్‌లో విజయ్ దేవరకొండ గారు ఈ దేవి నాగవల్లి గారితో ఇంటర్వ్యూ టైమ్‌లో ఒక మాట చెప్తారాయన. స్టార్టింగ్‌లో 'అర్జున్ రెడ్డిలో' ఒక సీన్ ఉంటది కదా! ఒక అమ్మాయి స్పెట్స్ పెట్టుకొని ఉంటది. బయట వాళ్ళ ఫియాన్సీ పాటలు పాడుతా ఉంటే, తీ త్వరగా కానిచ్చేద్దాం అంటాడు కదా! సో, ఆ అమ్మాయిని బేసిక్‌గా ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ అంటే 'అర్జున్ రెడ్డి' ఇట్లా ఎళ్తాడు, ఇట్లా కొడతాడు, ఇట్లా లాక్కుంటాడు, తీ అని కిచెన్‌లో అన్నీ జరిపేస్తారు. అక్కడే అన్నీ కానిచ్చేద్దాం, ఇక్కడే ఏసేద్దాం అంటాడు మొత్తం. సో, దాని గురించి క్వెషన్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తారు. ఏమనంటే, "ఆ రోజు వాడలా చేసిందే మీకు సినిమాలో చూపిచ్చాం గానీ, దానికి ముందు ఆ అమ్మాయి ఎంతలా కవ్వించుండొచ్చు, ఎంతలాగా రమ్మని ఇన్వైట్ చేసుండొచ్చు. బట్ ఆ టైంలో రాలేదు. సో, అండ్ ఆ టైంకి ఇంక హీరోకున్న ప్రాబ్లమ్ వల్ల కావాలనిపిచ్చింది ఇంకెళ్ళాడు. ఇవన్నీ మీకు సినిమాలో చూపిచ్చలేం కాబట్టి చూపిచ్చలేదు" అన్నాడాయన. సో, దట్ ఈస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సో, అదే అంటా నేను. ఏమో ఆ అమ్మాయి ఏం జేసిందో మనకేం తెలుసు? అమ్మాయి చేసిందని కూడా నేననట్లేదు. ఆ అమ్మాయి కవ్విచ్చింది, దువ్వింది అని కూడా నేననట్లేదు నేను. అయ్యుండొచ్చు, చేసుండొచ్చు. అట్‌లీస్ట్ క్వెషన్. లెట్స్ క్వెషన్ సంథింగ్. ఏమో అతనంటే ఇప్పుడు అతనెవరో నాకు ఐడియా లేదు యాక్చువల్‌గా అంతకుముందు. ఒకే ఒక్కసారి అతని పేజ్ చూసాను నేను. అది కూడా ఎలాగా? నేను బేసిక్‌గా ఆ కైండ్ ఆఫ్ రీల్స్ చూడను నేను. నాకు ట్రోల్స్, మీమ్స్ వస్తాయి నాకు ఇన్‌స్టాలో, నా ఫీడ్‌లో. సో, ఒకసారి అతని మీద ఒక ట్రోల్ వచ్చింది. అతనేదో ఒక స్పీచ్‌కి ఏదో ఎళ్ళాడు. ఏదో కాలేజ్‌లో, ఏదో యూనివర్సిటీయో, కాలేజో. సో, దానికెళ్తే ఇలాంటి వాళ్ళని కూడా పిలుస్తున్నారా? ఏదో దిగజారిపోయింది ఆ యూనివర్సిటీ అని చెప్పి ఏదో సంథింగ్ పెడితే, ఎవరితను అని చెప్పి నేను కామెంట్స్‌లోకెళ్ళి చూస్తే కొంతమంది మెన్షన్ చేశారు. ఓపెన్ చేసి చూస్తే అరౌండ్ 9,00,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. 9,00,000 అబోనే ఉన్నట్టున్నారు. సో, ఎవరో ఇతను ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లో ఉన్నాడనుకున్నాను. తర్వాత ఇంకొన్ని వీడియోలు చూస్తేనేమో సంథింగ్ వేరే ఇష్యూస్ కోసం కూడా మాట్లాడడం జరుగుతోంది. అమ్మాయిల కోసం మాట్లాడుతున్నాడు అవన్నీ ఉన్నాయి. ఆహా! ఓకే. సరే లైక్ జస్ట్ రియాక్టింగ్ ఆర్ డిస్కసింగ్ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లా ఉన్నాడు. ఓకే. డన్ అనుకున్నాను నేను. సో, అలాగా లైట్ తీసుకున్నా. సో, అలా ఒక్కసారి మాత్రమే తెలుసు నాకు. సో, నేను అంటుందేంటంటే ఆ తర్వాత ఇంకా అతను ఎవడు ఏంటనేది కూడా నాకు ఐడియా లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ టాపిక్, ఈ పంచాయతీ అంతా నడుస్తుంటే తెలుస్తోంది. నేను అంటుందేంటంటే, ఇప్పుడు అతను చేసింది తప్పా? రైటా? అనేది డిసైడ్ చేయడానికి ముందు క్వెషన్ చేస్తే బెటర్ ఏమో గదా! ఇప్పుడు డెఫినిట్‌గా 9,90,000 ఫాలోవర్స్ ఉన్నారంటే, ఆబ్వియస్‌లీ అతనికి చాలా డీఎమ్స్ ఉంటాయి గదా! వాళ్ళలో ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండొచ్చు గదా! సో, అంత మందితో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక్కరికే ఎందుకు పంపుతాడు? సో, అదొక క్వెషన్ అయితే ఉంది నాకు. సో, ఏమో నేనదే చెప్తున్నాను కదా! అందుకే ఐ నెవర్ వాంట్ టు జంప్ ఇంటూ కన్క్లూషన్స్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. సో, అది. మీకు అంటే అతని కంటెంట్ వల్ల అతన్ని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అతని కంటెంట్ కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే ట్రోల్ నేను చూసానో అతనికి బేసిక్‌గా ఇతనికి కంటెంట్ నచ్చదనే కదా అర్థం. ఐదర్ ఇతను నచ్చకపోయి ఉండొచ్చు ఆర్ ఇతని కంటెంట్ నచ్చకపోయి ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. బట్ డెఫినిట్‌గా ట్రోల్ చేశారంటే నచ్చదనే కదా! ఆ పర్సన్. సో, ఇంకా ఆబ్వియస్‌లీ అతనంటే నచ్చని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. బట్ అంత మాత్రాన ఇది రైట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు గదా! సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఒక ఆడియో ఉంది. ఆ ఆడియోలో అతను ఏమంటున్నాడు? "ఆ అమ్మాయిని తీసుకురా, మనం వెళ్లి కేస్ ఫైల్ చేద్దాం. సైబర్ కంప్లెయింట్ ఇద్దాం. లేదంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి డైరెక్ట్ కంప్లెయింట్ ఇవ్వచ్చు యాక్చువల్‌గా." యూ నో
ఒక పర్సన్ యొక్క పేరు తెలియకపోయినట్టయితేనే మనం సైబర్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒక పర్సన్ యొక్క పేరు, ఐడెంటిటీ తెలిసినట్టయితే సైబర్ కంప్లైంట్ అక్కర్లేదు. డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా ఆ అమ్మాయి ఇతని మీద కేస్ పెట్టాలనుకుంటే అది సైబర్ కంప్లెయింట్ కూడా కాదు. డైరెక్ట్ ఇన్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు. అండ్ అక్కడ నేమ్ కూడా హైడ్ చేస్తారు. ఎందుకంటే విక్టిమ్ ఐడెంటిటీ బయటికి రాకుండా చూసుకుంటారు ఇలాంటి కేసుల్లో. డెఫినిట్‌గా ఇది కూడా సెక్షువల్ అసాల్ట్ కేస్ కిందకి వస్తది కదా! సో, విక్టిమ్ ఐడెంటిటీ బయటికి రానివ్వరు. దట్స్ ఫైన్. బట్ అలా ఎళ్లి కేస్ ఫైల్ చేయట్లేదు ఎవరు కూడా. ఏమో అతనన్నట్టు నిజంగానే ఇప్పుడెళ్లి కేస్ ఫైల్ చేస్తే ఎవరు రైటో, ఎవరు రాంగో తేలిపోద్ది కదా! బట్ ఎవరు చెయ్యరట్లా. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది నా ఒపీనియన్ అయితే ఇంతే. సో, అందుకే ఎవరు రైటు, ఎవరు రాంగు అనే జడ్జ్‌మెంట్‌కి నేను రావాలనుకోవట్లేదు. సో, నేనొకటే అంటా, ఫస్ట్ క్వెషన్ చేయండి. ఒక 10 సార్లు క్వెషన్ చేయండి. క్వెషన్ చేసిన తర్వాత కన్క్లూజన్‌కి రండి. ఈవెన్ అలేఖ్య టిపికల్స్ కాంట్రోవర్సీ టైంలో కూడా నేను ఒకటే అన్నా. ఆవిడ చేసిన తప్పే. బట్ ఆ టైంలో ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. అంటే ఆవిడ ఏదైనా వేరే ఫ్రస్ట్రేషన్‌లో ఉండుండొచ్చు. ఆర్ ఏదైనా పార్టీ మూడ్‌లో ఉంటే ఆ మెసేజ్‌లు చూసి ఆవిడ పార్టీ మూడ్ స్పాయిల్ అయ్యి ఫ్రస్ట్రేషన్ వచ్చి అట్లా చేసుండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా జరిగుండొచ్చు. బట్ అలా అనడం అయితే తప్పన్నాను గానీ, బట్ ఆవిడ ఎందుకు అలా అనాల్సొచ్చింది అనే కైండ్ ఆఫ్ క్వెషన్ కూడా చేశాను డెఫినిట్‌గా. బట్ అది చాలామంది చేయలేదు. అది వేరే విషయం. బట్ నేను అదే అంటా. అట్‌లీస్ట్ క్వెషన్ చేస్తే బెటర్. ఏ ఇష్యూ అయినా సరే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా! 2 ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను యాక్చువల్‌గా. సో, ఒకటి యాక్చువల్‌గా అదే నాకు తెలిసిన ఇంతకుముందు ఒక యూట్యూబర్‌కి జరిగిన ఇన్సిడెంట్. చాలా పెద్ద యూట్యూబరే. నాకే కాదు మీకు అందరికీ తెలుసు. బట్ పేరు చెప్పాలనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డీఫేమ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. సో, అందుకే అతని పేరు చెప్పట్లేదు నేను. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కోర్ట్‌లో నాకు క్వెషన్ చేయమని ఆ కైండ్ ఆఫ్ థియరీ. అండ్ మూడోది 'అర్జున్ రెడ్డి' ఎగ్జాంపుల్. సో, దీన్ని బట్టి మనం ఆలోచించుకొని, క్వెషన్ చేసుకొని ఫైనల్‌గా ఒక కన్క్లూజన్‌కి వస్తే బెటర్ అనేది నా ఫీల్ అంతే. సో, దట్స్ ఇట్ గైస్. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరోస్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నౌ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.